ఏంటమ్మా ఎక్కడి నుంచి సౌండ్? నాకేదో ఆ సౌండ్ దేవి రూమ్ లో నుండి వస్తున్నట్టు అనిపిస్తుంది. దేవి రూమ్ నుంచి ఆ సౌండ్ వినిపిస్తుంది. దేవి తలుపు తెరవమ్మా. దేవి తలుపు తీ. దేవి తలుపు తెరవమ్మా. దేవి తలుపు తీ. దేవి దేవి తలుపు తీ. దేవి లోపల ఏం చేస్తున్నావు? దేవి 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 తలుపు తెరు. ఏం చేస్తున్నావు? దేవి 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 తలుపు తీ. దేవి తలుపు తీ. దేవి 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 హా? తలుపు తెరవమ్మా. తలుపు తీ. దేవి 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 నిద్రపోతున్న వాళ్ళందరూ లేచొచ్చినట్టున్నారే. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయడం? అయ్యో ఇలా చూడమ్మా. ఏమమ్మా దేవి ఇలా చూడు. నువ్వేంటమ్మా ఓమో అంటూ అందరినీ నిద్ర లేపుతున్నావు? ఏం చేస్తున్నావు లోపల? అయ్యో తలుపు తీ దేవి. అయ్యో మళ్ళీ మళ్ళీ ఓమో అంటూ అరుస్తున్నావే. తలుపు తెరవమ్మా. అమ్మ తల్లి కాస్త సైలెంట్ గా ఉండమ్మా. లోపల చెప్పేది విను. అసలు లోపల ఉన్నావా లేదా? కాసేపు పాపమ్మా ఏం చేయాలో అర్థం కావడం లేదే. తలుపు తీయటానికి ఎందుకే ఇంతసేపు? ఏం చేస్తున్నావు లోపల? లోపల నుంచి ఏదో సౌండ్ వినిపిస్తోందే. ఏం లేదన్నయ్య, నేను టీవీ చూస్తున్నాను. టీవీ సౌండే వినిపించుంటుంది. టీవీ సౌండా? అదేంటి అదోలా వినిపించింది? అలాంటిదే లేదక్క. లోకల్ ఛానల్లో ఏవో మంత్రతంత్రాల పూజలని వేస్తున్నారు. ఆ ప్రోగ్రాం బాగుందని నేను చూస్తున్నానంతే. సౌండ్ ఎక్కువగా పెట్టినట్టున్నాను. అరే ఏంటమ్మా నువ్వు ఇంత రాత్రి వేళ అటువంటి ప్రోగ్రామ్స్ చూడటం ఏమిటి? కాస్త సౌండ్ తగ్గించి చూడొచ్చు కదా. ఇప్పుడు ఆఫ్ చేసేసానన్నయ్య. నువ్వు టీవీ చూస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళందరి నిద్ర చెడగొట్టావు. సారీ అక్క, సారీ. మళ్ళీ ఆన్ చేయకు, వెళ్ళి పడుకో. వెళ్ళు. అలాగే అన్నయ్య, సారీ. అసలు దీనికి బుద్ధే లేదు. సరే మీరంతా వెళ్ళండి. మీ సౌండ్ అందరికి వినిపించినట్టుంది. అందరూ వచ్చేసారు. అరుణ్ నువ్వు కూడా వెళ్ళి పడుకో. ఓకే నాన్న. బాగానే సమర్థించి పంపావుగా, మరింకేమిటి? ఇంకా నయ్యం, ఎవరు చూడలేదు. మీరు సరిగ్గా పూజను ముగించేశారు. అయ్యో ఎవరైనా చూసుంటే నేను ఏమయ్యేదాన్నో. అత్తయ్య, అయ్యో అయ్యో ఇప్పుడేం చేయాలి? ఈ ఇంట్లో నమ్మలేని విధంగా ఏవేవో జరుగుతున్నాయి. నిజంగానే నువ్వు టీవీ చూస్తూ ఉన్నావా? ప్రాబ్లం ఏం లేదుగా? లేదలుడు. కొంచెం జాగ్రత్తగా ఉండత్తయ్య. నీ చావుకి కారణమైన వాడిని, వాడి కుటుంబాన్ని నేను నాశనం చేయకుండా వదిలిపెట్టను. ఏమిటండి మీరు? ఇంకా నయ్యం వాడు వెళ్ళిపోయాడు. తను మిమ్మల్ని చూస్తుంటే ఏమయ్యేది? అదృష్టం బాగుంటే అలాంటిది జరగలేదు. అమ్మయ్య, ఆ దేవుడే కాపాడాడు. బాలేవారే మీరు.
నేను నిన్ను రోజు గమనిస్తున్నాను. డైలీ నిద్ర లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటావా? అవును నాన్న, మీరెప్పుడు దేవుడికి దండం పెట్టరా? లేదమ్మా, నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. ఎందుకు నాన్న? దేవుడంటూ ఉంటే మీ అమ్మని నాకు దూరం చేసేవాడు కాదుగా. అయ్యో అలా అనకండి నాన్న, దేవుడున్నాడు. దేవుడు లేకపోతే ఇన్నేళ్ల తర్వాత నిన్ను నన్ను కలిపాడంటావు. లేకపోతే మీరెక్కడో నేనెక్కడో ఉండేవాళ్ళం. అది దేవుడు గొప్పతనం కాదమ్మా. నువ్వు నాకు సొంతమైన దానివి. అలాంటప్పుడు నువ్వు నా దగ్గరికి రావడమేగా న్యాయం. దీనికి దేవుడికి సంబంధమే లేదమ్మా. మీరలా అనకండి నాన్న. నిజంగా మన మనసులో ఏమనుకుంటున్నామో అది దేవుడు చేస్తాడు నాన్న. మనం అనుకున్నది కోరుకున్నది అన్నీ జరుగుతాయి. కొంతమంది అనుకున్నది జరిగిన వెంటనే మేము అనుకుంది జరిగింది అని అంటారు. మేము అనుకున్నట్టే ఎదురొచ్చారు, మేము అనుకున్నదే జరిగింది, మేము అనుకున్నదే చెప్పారు అంటారు. అంటే ఏంటర్థం? మనసులో అనుకున్నదంతా దేవుడు వింటారు నాన్న. అది వాళ్ళ ద్వారా చేస్తున్నాడు. లేదమ్మా, నాకందులో పెద్దగా నమ్మకం లేదు. సరే నాన్న, మనం ఒక్కసారి దేవుణ్ణి టెస్ట్ చేద్దామా? టెస్ట్ చేయడం ఏంటి? అవును నాన్న, ఇప్పుడు తాతయ్య ఏం చేస్తున్నాడని మీరు మనసులో అనుకుంటుంది చెప్పండి. కాఫీ తాగుతూ ఉంటారు. ఏ కలర్ డ్రెస్సులో ఉండుంటారు? బ్లూ కలర్ కుర్తా వేసుకొని ఉంటారు. మరైతే తాతయ్య బ్లూ కలర్ కుర్తా వేసుకొని కాఫీ తాగుతూ ఉంటారు. ఓకే, మ్మ్. ఇలాగే నలుగురు గురించి చెప్పండి నాన్న. ఏదో ఒకటి దేవుడు చేస్తాడు. ఇప్పుడు శాంతి వాళ్ళ అమ్మ ఏం చేస్తూ ఉంటారు? చిన్నతి ఏం చేస్తుంటారంటే పేపర్ చదువుతూ ఉంటారు. ఏ కలర్ డ్రెస్ లో ఉండుంటారు? పచ్చ రంగు చీర కట్టుకొని పేపర్ చదువుతూ ఉంటారు. సరే, బాంబే అమ్మమ్మ ఏం చేస్తూ ఉంటారని మీ మనసులో అనుకుంటుంది చెప్పండి నాన్న. మంచు అత్తయ్య బ్లాక్ కలర్ చీర కట్టుకొని పని వాళ్ళని తిడుతూ ఉంటారు. సరే, గంగ ఏం చేస్తూ ఉంటుంది? ఆ, పసుపు రంగు చీర కట్టుకొని ముగ్గు వేస్తూ ఉంటుంది. అయితే రండి, మీ మనసులో మీరేమనుకుంటున్నారో అది దేవుడు తప్పకుండా చేస్తాడు నాన్న. రండి నాన్న, రండి నాన్న, వెళ్ళి చూద్దాం. రండి. పద.